హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ ఇడ్లీ బోండా. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇడ్లీలు తిని బోర్ కొడుతుందండి. ఇడ్లీ పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఆ పిండితో ఇలా బోండాలను వేసుకున్నారంటే ఎప్పటికీ కూడా ఇడ్లీ చేసుకోకుండా ఇలా బోండాలను చేసుకొని తింటారండి. చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి మైసూర్ బోండా కంటే కూడా చాలా బాగుంటాయి. మైసూర్ బోండా కంటే ఇడ్లీ పిండితో చేసుకునే బోండాను చాలా బాగుంటాయి. ఇవి చాలా హెల్దీ కూడా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఈ ఇడ్లీ పిండితో బోండాలను రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ ఇడ్లీ పిండి బోండాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక లోతున్న బౌల్ని తీసుకొని దానిలో 1 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ మినపగుళ్ళని 4-5 గంటల సేపు నానబెట్టాలండి. ఒక 4 గంటలు అయితే సరిపోతుంది, ఎక్కువ నానబెట్టుకున్న అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎండాకాలమే కాబట్టి తొందరగా నానిపోతాయి. అలాగే పిండి కూడా బాగా పులుస్తుంది కాబట్టి ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పిండిని రుబ్బే 2 గంటల ముందు మన ఈ మినపగుళ్ళని మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటాం కదా, అలా రుబ్బుకునే ఒక 2 గంటల ముందు ఇడ్లీ రవ్వని నానబెట్టాలి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. 2 కప్పులు తీసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ని వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచాలండి. మనకి పైన డస్ట్ లాంటివి ఉంటే పైన తేలిపోతాయి. 1/2 కప్పు లావ్ అటుకులను తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని వీటిని కూడా 2 గంటల ముందే నానబెట్టాలి. రవ్వనైతే ఎప్పుడు నానబెడతామో అప్పుడే ఈ అటుకులను కూడా నానబెట్టుకోవాలి. ఆ రవ్వని బాగా పిసికి కడగాలి. దానిలో ఉన్న తేట అనేది బయటికి వెళ్ళిపోతుంది. డస్ట్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలా 2-3 సార్లు వాష్ చేసుకొని రవ్వ మునిగే అన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 గంటల ముందు నానబెట్టాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మినపగుండ్లు నానబెట్టి 4 గంటలు అయిపోయింది. గుండు చక్కగా
సరే బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్ని బోండాలను వేసుకోవాలి. అలా వేసుకున్న వెంటనే కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత రెండో వైపు తిక్కోవాలి. వాటిని కలపకుండా కూడా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయండి. అలా పైకి తేలిన తర్వాత గరిటెతో అన్ని వైపులో కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి బోండాలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. వీటి సైజు కూడా కొంచెం లావ్ అయిపోయింది. తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ ఇడ్లీ పిండి బోండా రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకో కొంచెం పిండిని ఎక్కువగా వేసుకోండి. అవి పొంగిన తర్వాత సైజు అనేది పెరుగుతుంది కాబట్టి కొంచెం పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన ఇడ్లీ పిండితో కూడా ఈ బోండాలను వేసుకోవచ్చు, అలాగే రుబ్బుకున్న పిండితో కూడా వేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ బోండాలు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.